తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో వినాయక చవితి వచ్చిందంటే మరి ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఉన్నా కానీ ధూల్పేటకు వచ్చి విగ్రహాలని కొనుక్కొని వెళ్ళడం ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. మరి ధూల్పేటలో మరి విగ్రహాలు ఎలాంటి స్టైల్ విగ్రహాలు ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయనేది కూడా ఒకసారి చూసేద్దాం. మరి తెలియటెందుకు, వెళ్ళిపోదాం. సృష్టిలయ కారణ శంభో విమల చరిత్ర నమో నమో గౌరీ ప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో గంధర్వాద్భుత గాన వినోద గణపతి దేవా నమో నమో. భయ్యా, ఇంత భారీ వినాయకుడిని మరి అయితే తీసుకెళ్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరేంటి? వరంగల్ నుంచి వచ్చాము, కొత్తవాడ నుంచి వచ్చాము. బలరామ కృష్ణ యూత్ అసోసియేషన్ మాది. లాస్ట్ 5 years నుంచే తీసుకుంటున్నాము. ఈసారి 6th టైం తీసుకోవడం. ఇట్లా ఇది 16 feet విగ్రహం ఉంది. ఆల్మోస్ట్ 18 feet దాకా వస్తుంది అని చెప్పేసి అన్నారు ఎస్టిమేషన్ ప్రకారం. ఇప్పుడు వెళ్తున్నాం. కాదు, మరి వరంగల్ సైడ్ అటు సైడ్ కూడా మరి అయితే ఉంటాయి కదా విగ్రహాలు తయారు చేసినవి, కానీ ధూల్పేటకి వచ్చి తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి? లాస్ట్ 5 years నుంచి వస్తున్నాం. ఇక్కడ అవుట్పుట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. వెన్ వీ కంపారిజన్ విత్ అదర్స్, కోరుట్లా కానీ చూసుకున్నా కానీ, హనంకొండ చూసుకున్నా కానీ, వరంగల్ చూసుకున్నా కానీ ఇక్కడ ఉన్న అవుట్పుట్ అనేది అక్కడ ఉండదు. దానికోసమనే పర్టికులర్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, మొత్తానికైతే ఒక భారీ వినాయకుడిని కూడా మరి వరంగల్కి తీసుకుపోతున్నారు. ఇంతకు ఎంత ప్రైసింగ్ పడింది ఏంటి? ఆల్మోస్ట్ మాకు 1,10,000 పడింది. ఓన్లీ విగ్రహం మాత్రమే. ఆల్మోస్ట్ ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ తోటి కలుపుకుంటే ఎక్స్ట్రా 40,000 పడుతుంది. అండ్ విగ్రహం ఛార్జెస్ ఒకటి, అండ్ ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ ఒకటి, ఫుడ్ ఛార్జెస్ ఒకటి, మొత్తం కంపేర్ చేసుకుంటే 1,60,000 దాకా పడుతుంది. 1,16,000తో కంపేర్ అంటే దాంతో పాటు ఇంకా ఎక్స్ట్రా మొత్తం వేసుకున్నా కానీ ఒక 2 lakhs అరౌండ్ అవుతుందేమో. అప్రాక్సిమేట్లీ ఈజీగా అవుతుంది. ఎందుకంటే డీజిల్ ఛార్జెస్ కానీ, వెహికల్ ఛార్జెస్ కానీ, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కానీ, అండ్ ఇంకా వాళ్ళకి ఇనామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 5 years నుంచి జరుగుతుంది. ఈ ఇయర్ ఇంక ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా వర్కౌట్ కావడం లేదని చెప్పి చెప్తున్నారు. లాస్ట్ ఒక 1 lakh చెప్పడం మాత్రం ఈసారి మాత్రం 1,50,000 చెప్తున్నారు. ఇది మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. కాకపోతే ధూల్పేట ఒక స్పెషలైజేషన్ ప్రకారం మేము తీసుకోవడం జరుగుతుంది. అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ప్రైజెస్ తగ్గాయి అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం బ్రో? అలా ఏం లేదు బ్రో. ఎందుకంటే ఒక్కొక్క వినాయకుడిని బట్టి, ఒక్కొక్క ఫినిషింగ్ని బట్టి ఒక్కొక్క ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. లాస్ట్ వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ని బట్టి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అలా ఏం లేదు. మాకు లాస్ట్ టైం కంటే ఈ ఇయర్కి ఆల్మోస్ట్ ఒక 30,000 దాకా ఎక్స్పెన్సివ్ అయింది తప్ప తక్కువ కాలేదు. మొత్తానికి అయితే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు వినాయకుడిని? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి మేము అందరం కలిసి పర్టికులర్గా వెయిట్ చేస్తున్నాం. దీనికోసమే, సెలబ్రేషన్స్ కోసం. ప్రతి ఒక్కరం ఎంత బిజీ ఉన్నా కానీ ఈ వినాయక చవితి మాత్రం పర్టికులర్గా కలుస్తాం. సూపర్ బ్రో. యా, ఏంటంటే ఓన్లీ మేము ఫ్రెండ్స్ మాత్రమే వేసుకొని మనీ ఓన్లీ ఫ్రెండ్స్కి 5,000 ఆర్ 10,000 ఎవరికి వీలైనంత వాళ్ళంతా వేసుకొని మేము మాత్రమే విగ్రహాన్ని తీసుకొని మరి వరంగల్కి తీసుకోవడం పెట్టడం జరుగుతుంది. అండ్ మీరైతే ఇలా ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తున్నారు అంటున్నారు. సో ప్రొఫెషనల్ వైజ్ మీరు ఏం చేస్తుంటారు? ప్రొఫెషనల్గా నేను సాఫ్ట్వేర్. ఓకే, నేనైతే సాఫ్ట్వేర్. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్ అనమాట. నేను చెప్పాలంటే అందరూ ఈక్వల్ అని చెప్పలేను, బట్ ఒకరు ప్రొఫెషనల్. అందరూ ఈక్వల్గా, బట్ ఎవరెంత తక్కువైనా ఎక్కువైనా కానీ బట్ అందరూ ఈక్వల్గా మాత్రం మేము షేర్ చేసుకుంటాం. అది మాత్రం మా ఫ్రెండ్షిప్లో ఎప్పటికీ చెరిగిపోదాం. ఎందుకు అడుగుతున్నా అంటే ఏంటంటే, సో మనకు వినాయక చవితి వచ్చింది అంటే ఎవడైనా కానీ విగ్రహం దగ్గర ఉండాలి, మనం చేయాలన్నట్టు ఉంటుంది అనమాట. అందుకోసం అడుగుతున్నాను అనమాట. అదే, ఎవరైనా విగ్రహం దగ్గర ఉండాలి, విగ్రహం దగ్గర చేయాలి. బట్ ఏంటంటే కొందరు మాత్రం మేము ప్రజెంట్ ఏం చేస్తున్నాం అంటే హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాం. కొందరు మాత్రం వరంగల్లో ఉంటారు. వాళ్ళు మాత్రం చందా అంటే జస్ట్ ఇక మాకు అంత కాకపోయినా కొంచెం మాత్రం ఏది చందా మాత్రం కావాలి. మేము విగ్రహం మాత్రం మేము చేసుకుంటాం, బట్ మిగతా మాత్రం కొంచెం మాత్రం చందా చేస్తాం మేము. అది మాత్రం కంపల్సరీ. అండ్ ఏంటంటే మెయిన్గా వినాయక చవితి విషయానికి వచ్చేటప్పటికి, సో వేరే వాళ్ళు ఇంత ఫీట్ పెట్టినారు, మనం ఇంత ఫీట్ పెట్టాలి అని చెప్పేసి ఆ పోటీతత్వం కానీ ఆ హెల్తీ అంటే కాంపిటీషన్ టైప్లో ఉంటుందా? ఆబ్వియస్గా ఉంటుంది. ఆబ్వియస్ ఎట్లయినా ఉంటుంది. మేము ఎక్కువ పెట్టాలని చెప్పి కంపల్సరీ ఉంటుంది. లాస్ట్ టైం మేము 18 feet పెట్టాము. ఇంతకన్నా ఎక్కువ పెట్టాలని చెప్పి మీ ఇయర్ కూడా అనుకున్నాం. బట్ ఏంటంటే మేము అంత లాంగ్ వెళ్ళాలి కదా, అంత లాంగ్ వెళ్ళాలి కాబట్టి మాకు ఫ్లైఓవర్ అదంతా చూసుకొని మళ్ళీ సేమ్ తీసుకున్నాం. 18 feet తీసుకున్నాము.
కాకపోతే హాఫ్ ఫీట్ అలా కొంచెం ఇది కిరీటం అలా వచ్చింది. బట్ అది ఏంటంటే కట్ చేసి ఇచ్చారు. మేము వరంగల్ వెళ్ళిన తర్వాత మేము కట్ పేస్ట్ చేసుకుంటాం. ఓ తర్వాత ఫిక్స్ ఫిక్స్ చేసుకుంటాం, అలా కూడా ఉంటుంది. ఓకే ఓకే. ఓ మొత్తం మీద అయితే వరంగల్ మొత్తం మన విగ్రహాన్ని చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ మన విగ్రహం గురించి మాట్లాడుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. व्याधायक नमो नमो विघ्नविधारक नमो नमो विश्वसृष्टिलय कारण शम्भो विमलचरित्र नमो नमो गौरी प्रियसुत नमो नमो. ట్రెండ్ను ఫాలో అవ్వడం కేవలం బట్టల్లోనే కాదు, ఇక్కడైతే వినాయక చవితి సెలబ్రేషన్స్లోను వినాయకుల విగ్రహాల్లోనూ ట్రెండ్ అనేది కూడా సృష్టిస్తున్నారు. అంటే లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అయితే ముంబై టైప్ ఆఫ్ విగ్రహాలు ఇక్కడైతే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను మన మండపంలో పెట్టామంటే ప్రజలందరూ కూడా సో హ్యాపీగా చూసి మమ్మల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను ఎక్కువగా పెడుతూ ఉన్నారు. ధూల్పేట్లో అయితే ప్రజెంట్ సో ఈ టైప్ ఆఫ్ విగ్రహాలకు మాత్రం ట్రెండ్ బాగా పెరిగిపోయింది, డిమాండ్ కూడా పెరిగిపోయింది. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీలో కలుద్దాం. అంతకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.